గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టెంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టెంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో కౌటిల్యుని అర్థశాస్త్రం 7వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలో నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం మీద గత కొన్ని మాసాలుగా మనం చర్చించుకుంటున్నాం. అయితే 6వ భాగం చివరిలో ఏం మాట్లాడుకున్నాం ఒక్కసారి మనం నెంబర్ వేసుకున్నాం. 6వ భాగం చివరిలో ట్రూపులు వర్గీకరణ గురించి, మౌలా రాజు సొంత దళం, వీరు రాజుకు అత్యంత సన్నిహితులుగా వ్యవహరిస్తూ రాజ్యం బాగుంటే తాము బాగుంటామని విశ్వసిస్తూ రాజు వెంటే నడుస్తారు. తర్వాత అంతర్వాంశిక సైన్య, ఇది రాజు అంతర్గత భద్రతను పరిరక్షించే దళం, రాజును నిరంతరం కంటికి రెప్పలా రక్షిస్తూ ఉంటారు. తర్వాత వ్రీత ప్రాదేశిక సైన్యం, ఇది కూడా సొంత సైన్యమే అయినప్పటికీ ఒక ప్రత్యేక కార్యక్రమం లేదా అవసరం కోసం పరిమిత కాలానికి సమీకరించే సైనిక విభాగం అన్నమాట. తర్వాత శ్రీని, తమతో మైత్రి గల రాజు అతని రాజ్యం ప్రయోజనాల కోసమే పాటుపడే గిరిజన దళం. తర్వాత మిత్ర, ఇతర రాజ్యాలలో ఒప్పందాల ద్వారా అందుబాటులోకి వచ్చే సైనిక దళం. అమిత్ర, శత్రువునికి శత్రువు మిత్రుడు అన్న సూత్రం ఆధారంగా శత్రురాజుకు శత్రువులైన రాజ్యాల సైనికులతో కూడిన దళం. చివరిగా అటవీ దళం, సమీపంలోని అటవీ రాజ్యాల అధీనంలోని ఆటవిక దళం. అదండి 6వ భాగం చివరిలో మనం ఈ కార్యక్రమంలో చేర్చుకున్నది. అయితే ఈరోజు 7వ భాగం మనం ప్రారంభిస్తున్నాం. 7వ భాగంలో ముఖ్యంగా దండయాత్రలకు బేస్ క్యాంప్, వాస్తుక ప్రశస్తే వాస్తుని నాయక వద్దకి మౌహుతిక స్కంతావారం వృత్తం దీర్ఘం చతురస్రం వా భూమి వసేన వా చతుర్వార్ధం చతుర్ద్వారం షట్పథం నవ సంస్థానం మాపయేయుః ఖాతవ ప్రసాల ద్వారాట్టాలక సంపన్నం భయేస్తానేచ. అంటే దీని అర్థం సేనా నాయకుడు, స్థపతి, ముహూర్తజ్ఞుడైన జ్యోతిశాస్త్రవేత్త, వాస్తు శాస్త్రంలో ప్రవీణుడైన వాని చేత ప్రశంసించబడిన ప్రదేశంలో వృత్తాకారంలో గాని దీర్ఘాకారంలో కాని చతురస్రంగా కాని ఆ భూమిని పట్టి మరొక ఆకారంలో గాని స్కంధావారం నిర్మింప చేయాలి. దానికి 4 దిక్కులందు 4 ద్వారాలు, తూర్పు పడమరలకు 3, దక్షిణోత్తరాలకి 3, మొత్తం 6 మార్గాలు, 9 విభాగాలు ఉండాలి. శత్రు భయం ఉన్నప్పుడు లేదా చాలా కాలం అక్కడ ఉండవలసి ఉంటుంది అనుకున్నప్పుడు దాని చుట్టూ పరిఖ, వప్రం, ప్రాకారం, ద్వారాలు, రోజులు ఏర్పరచాలి. బాగుందండి, చూడడానికి ఒక పద్మవ్యూహం లాగా ఉంది. కౌటిల్యుడు 2300 సంవత్సరాల క్రితమే ఆధునిక యుగంలో మనం నిర్వహిస్తున్న సైన్యానికి ఏమాత్రం తిప్పని రక్షణ వ్యవస్థలను రాజుకు అందుబాటులోకి తెచ్చారు. యుద్ధాల్లో బేస్ క్యాంప్ అత్యంత కీలకమైన కేంద్రం అన్నది ఆయన సూత్రం. అసలు బేస్ క్యాంపులు ఎలా ఏర్పాటు చేయాలి, ఎన్ని అంచెల్లో ఉండాలి, ఇటు రాజు కోటకు అటు యుద్ధ భూమికి కూడా ఎంత దూరంలో ఉండాలి, ఇటువంటివన్నీ కూడా ఆయన స్పష్టంగా నిర్దేశించారు. ఇది రాజ ప్రాసాదం కన్నా దూరంగా ఉంటే సరఫరాలు చేరడానికి వ్యవధి పెరిగిపోయి సైన్యానికి సరఫరాలు స్తంభించిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అలాగే యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి మరీ చేరువుగాను ఉండకూడదు. బేస్ క్యాంప్ ను ధ్వంసం చేసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం కూడా యుద్ధ నీతిలో ప్రధానం. బేస్ క్యాంప్ ను ధ్వంసం చేసినట్లయితే రక్షణ సరఫరాలన్నీ నిలిచిపోయి ఆ సైన్యం సంక్షోభంలో పడుతుంది. ఆ బలహీన స్థితిని ఆసరా చేసుకుని శత్రువును ఓడించవచ్చునన్నది ఈ యుద్ధ నీతిలోని ప్రధాన అంశం. బేస్ క్యాంప్ యుద్ధ భూమికి 15 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం శ్రేయస్కరం అన్నది ఆయన అభిప్రాయం. అంతకు మించిన దూరంలో ఏర్పాటు చేస్తే యుద్ధ భూమికి చేరే సమయానికి సైనికులు, ఏనుగులు, గుర్రాలు అలసిపోయి పోరాట సామర్థ్యం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. అంతేకాదు బేస్ క్యాంప్ ను సైన్యం, సరఫరాలు తేలిగ్గా రవాణా అయ్యేందుకు అనుకూలమైన స్థలంలో ఏర్పాటు చేయాలని కూడా ఆయన చెబుతారు. బేస్ క్యాంప్ లో ప్రధానమైనది రాజు ఉండే స్థలం. రాజు కోసం ఏర్పాటు చేసే బస బేస్ క్యాంప్ లో కేంద్ర స్థానంలో అత్యంత పటిష్టమైన రక్షణ వలయంలో ఉండాలని ఆయన సూచించారు. ఆ పైన సచివులు, సైన్యాధికారులు వంటి కీలక పదవుల్లోని వారికి బసలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంతకు ముందు వ్యాసంలో ప్రస్తావించిన సైనిక దళాల్లో ఏ దళం ఎక్కడ ఉండాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఎవరిపై ఎలాంటి నిఘా ఏర్పాటు చేయాలి కూడా కౌటిల్యుడు స్పష్టంగా సూచించారు. యుద్ధంలో పాల్గొనే ఏనుగులు, అశ్వాలు సైనికులకు ఎంత ఆహారం ఇవ్వాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలో
కూడా ఆయన స్పష్టంగా నిర్దేశించారు. ఏ రకమైన అశ్వాలను ఏ రకమైన ప్రదేశాల్లో వినియోగించాలో కూడా కౌటిల్యుడు స్పష్టంగా వర్గీకరించారు. ఏనుగులు, అశ్వాలు, రథాలు, సైనిక దళాలను యుద్ధ భూమిలో ఎన్ని అంచెల్లో ఏ విధంగా మోహరించాలో కూడా ఆయన స్పష్టంగా నిర్దేశించారు. యుద్ధానికి సమాయత్తం చేయడంలో భాగంగా సైనికులను ఆధ్యాత్మికంగా ఉత్తేజితం చేయాలని కూడా కౌటిల్యుడు సూచించారు. అంతేకాదు యుద్ధం నిర్విఘ్నంగా జరిగి విజయం వరించేందుకు పోరాటానికి బరిలో దిగే ముందు యజ్ఞ యాగాదులు నిర్వహించాలని ఆయన అంటారు. ఇందుకు తగిన ఏర్పాట్లన్నీ బేస్ క్యాంప్ లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇక వంటశాలలు, గిడ్డంగులు, వాటి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. బేస్ క్యాంప్ లో గిడ్డంగులు, వంటశాలలు ప్రధానమంటాడు ఆయన. సైనికులందరికీ ఆహారం అందించే కేంద్రం వంటశాల అయితే ఆహారం తయారీ కోసం వస్తు సామాగ్రిని, ఏనుగులు, గుర్రాలకు అవసరమైన గ్రాసాన్ని నిల్వ చేసేందుకు గిడ్డంగులు అవసరం. యుద్ధం ఎన్ని రోజులు చేయాలని భావిస్తుంటే దానికి రెట్టింపు సరఫరాలు బేస్ క్యాంప్ లో సిద్ధంగా ఉండాలంటాడు ఆయన. క్షతగాత్రులైన సైనికులకు చికిత్స చేయడానికి వైద్యులు, వైద్య సిబ్బందికి బసతో పాటుగా శస్త్రచికిత్స సదుపాయాలు అందుబాటులో గల ఆసుపత్రి కూడా చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే యుద్ధంలో అలసిపోయిన సైనికులు సేదదీరి తిరిగి యుద్ధానికి సమాయత్తం కావడానికి వారిని వినోదపరిచే నటీనట బృందం కూడా బేస్ క్యాంప్ కు అత్యంత కీలకమన్నారు. అంతేకాదు బేస్ క్యాంప్ చుట్టూ రక్షణగా అంచెలంచెలుగా గోడలు, అంతేకాకుండా వాటి మధ్యలో కంటికి కనిపించకుండా లోతుగా తవ్విన కందకాలు వంటివి ఏర్పాటు చేయాలంటూ ఆ గోడలు ఎంత ఎత్తులో ఏర్పాటు చేయాలో కూడా నిర్దేశించారు. ఈ క్యాంప్ లో ఏర్పాటు చేసే సిబ్బంది జూదం ఆడడం, మద్యపానం వంటి అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడడాన్ని ఆయన నిషేధించారు. బేస్ క్యాంప్ నుంచి యుద్ధానికి తరలి వెళ్లే మార్గాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఆయన సూచించారు. అదండి అద్భుతంగా ఆసుపత్రులట 2003 సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్సలకు ఆసుపత్రి. బాగుంది. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
పగపతనీతోనే సరిగరిగ మగపద మగరిగ పగపద మగపద ధరినీతోనే పాద మగపదరిద తీగరిదని దబద దరిగ పాద దరిగ పద దరిగ దరి దరిగ పదరితోనే సరిగ మగరిగ మగరి దరి రి దనిత్త తనిత్త పమగ పమగ మగరి దని దబద తిగరి దని దబ మగపద దని దబ తరి దని దరిగ పద దిగ పద దరి నీతోనే సంగీతం దిలగరియని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిగోదు గాన జ్యోతి నీతోనే ఆగేన సంగీతం. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 7వ భాగం పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం మీద గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. తర్వాత అంశం రణతంత్రంలోను ద్రష్ట పత్తస్వరద్విపానాం పూర్వం పూర్వం ఉత్తరేణ ఘాతయేత్ ఈనాంగం అధికాంగేన చతి. అంటే పదాతులు, అశ్వాలు, రథాలు, ఏనుగులు ఇవే కదండి చతురంగ బలాలు అంటాం కదా. వీటిలో పూర్వాన్ని తర్వాత దాని చేత నశింప చేయాలి. అనగా అశ్వాల చేత పదాతి దళాల్ని, రథ సైన్యం చేత అశ్వ సైన్యాన్ని, హస్తి సైన్యం చేత రథ సైన్యాన్ని నశింపు చేయాలి. తక్కువ అంగాలు ఉన్న సైన్యాన్ని అధికమైన అంగాలు గల సైన్యం చేత నశింపు చేయాలన్నది కౌటిల్యుని అంతరార్థం. పటిష్టమైన రణతంత్రం లేకుండా సమరక్షేత్రంలో రాణించడం అసాధ్యం. సైన్యం ఎన్ని దళాలు, బృందాలుగా ఏర్పడాలి, ఏ దళంలో ఎంతమంది సభ్యులుండాలి, ఏ దళం ఏ విధంగా ముందుకు కదలాలి, ముందు వరుసలో ఎలాంటి దళాన్ని మోహరించాలి, ఎలాంటి దళాలను వెనుక భాగంలో ఉంచాలి, ఈ అంశాలన్నీ రణతంత్రంలో భాగం. అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ఈ శాస్త్రాన్ని గురించి కూడా ఎంతో వివరంగా ప్రస్తావించారు. సైన్యంలో బేసిక్ యూనిట్ లో 6 సైనికులు, శత్రు సైన్యం పైకి దుక్కోగల సామర్థ్యం ఉన్న ఒక గుర్రం, ఒక ఏనుగు, ఒక రథం ఉండాలని ఆయన సూచించారు. సైన్యంలోని బృందాలు, ఉప బృందాలు నక్షత్రాకారం, చతురస్రాకారం వంటి ఫార్మేషన్ గా ఏర్పడాలని, ఒక్కో ఫార్మేషన్ లో 5 బేసిక్ యూనిట్లు ఉండాలని ఆయన నిర్దేశించారు. ఇలా సైనికులు, ఏనుగులు, అశ్వాల ఫార్మేషన్లే కాకుండా విడివిడిగా కూడా గుర్రాలు, ఏనుగుల ఫార్మేషన్లు ఉండాలన్నాడు ఆయన. అంటే యుద్ధంలో వేర్వేరుగా అశ్వ, గజ సైనిక దళాలతో పాటు ఈ 3 కలిసిన దళాలు కూడా ఉండాలన్నమాట. శత్రువు ఎలాంటి ఫార్మేషన్లతో దూసుకు వస్తున్నాడు, ఆ సైన్యాన్ని ఎలా ఎదురు దెబ్బ తీయాలి అన్న వ్యూహం ఆధారంగా ఫార్మేషన్ లో మార్పులు చేసుకుంటూ ఉండాలి. పూర్తిగా బలహీనలు అనుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో సహాయకారిగా ఉంటారన్న విషయం గమనంలో తీసుకోవాలంటాడు ఆయన. శక్తివంతమైన దళాల్లో 1/3 అశ్వ, గజ, రథ, పదాతి దళాలన్నింటినీ కేంద్ర స్థానంలో ఉంచాలని, 3/2 వింగ్స్ లోను, ఫ్లాగ్స్ లోను ఉంచాలని ఉంచారు. బలహీనులను ఏ విధంగా వాడుకోవచ్చు, అలాంటి వారిని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది కూడా సూచించారు. శత్రు దాడిని సమర్థంగా తిప్పికొట్టే వ్యూహంలో సైన్యంలోను అత్యుత్తమ దళాలన్నీ ముందు వరుసలోను, 2వ ఉత్తమ దళాన్ని 2 వైపులా నుంచి, 4 ఉత్తమ దళాలని 2 వైపులా ఉంచి, 4వ ఉత్తమ సైన్యాన్ని వెనుక పెట్టి మధ్యలో బలహీనులున్న దళాన్ని పెట్టే విధంగా మరో ఫార్మేషన్ ఉంచారు. ఇక దాడి విధానాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. శత్రువుపైకి దాడికి 4 రకాల విధానాలను ఆయన నిర్దేశించారు. అవి దండ, భోగ అంటే సర్పాకారం, మండల, అసంహత. ఈ 4 దాడి విధానాల్లో ఏది ఎప్పుడు అవసరం ఉన్నది కమాండర్ ఆదేశాల ఆధారంగా నిర్ణయించుకుంటూ ఉండాలి. వీటికి ఉప విభాగాలు కూడా సూచించారు. బాణం తీరులో ముందుకు కదలడం, కంఠాహారం వలె పురోగమించడం వంటివి ఉంచారు. యుద్ధంలో గాయపడిన లేదా అసువులు బాసిన వారి స్థానంలో కొత్త వారిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా ఒక దళాన్ని అన్నిటికన్నా వెనుక నిలిపి ఉంచాలంటాడు ఆయన. ఇలాంటి దళం వెనుక లేకుండా యుద్ధానికే కదలకూడదని కూడా ఆయన సూచించారు. ప్రధాన కమాండర్ లేదా రాజు పోరాటానికి ముందుకు కదులుతున్న ప్రధాన దళానికి 3.5 ఫర్లాంగుల వెనుక ఉండాలని సూచించారు. శత్రు సైన్యంలో బలహీన దళం ఎక్కడున్నదో గుర్తు దానిపైకి తన శక్తివంతమైన దళాన్ని ప్రయోగించాలని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల శత్రువుని మానసికంగా బలహీనుడిని చేయగలుగుతారంటాడు ఆయన. అలాగే ఏనుగులని గుర్రాలతో
గుర్రాలను ఏనుగులతో, ఏనుగులను రథాలతో దాడి చేస్తూ అప్పటి పరిస్థితికి అనుగుణంగా వ్యూహాన్ని రచించుకుంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి చేతబడులు, మంత్రశక్తుల ప్రయోగం, శత్రురాజు చేతిలోని పశుదళాన్ని బెదిరించి అస్థిరపరచడం, ఆ సైన్యంలో విద్రోహ శక్తి ఎవరైనా ఉంటే అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించడం వంటి వ్యూహాలు కూడా అనుసరించవచ్చని సూచించారు. అలాగే శత్రురాజ్యంపై ఆగ్రహంగా ఉన్న ఆటవిక జాతులు ఏవైనా ఉంటే గుర్తించి వారితో దాడి చేయించడం ద్వారా అంతర్గత కల్లోలం రేకెత్తించవచ్చునన్నారు. అన్ని రకాల యుద్ధ ప్రయోగాలు చేసినప్పటికీ గెలవలేమన్న భయం కలిగినప్పుడు శత్రురాజు సమాన శక్తివంతుడైతే సంధి కుదుర్చుకోవడం, మరీ బలవంతుడైతే కానుకలను సమర్పించి సంధి కుదుర్చుకోవడం వంటివి పరిశీలించాల్సి ఉంటుందంటాడు ఆయన. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగటలాడనే దోబూచులాడనే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని ఆ జడివాన హోరుగాలి సుడిరేగిరాని జడి పిల్చబోని కలకాలము నీవే నేనని పలు బాసలాడి చెలికెంత చేరి అందాల చందమామ అనురాగం చాటని నయగారం చేసిని ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడని ఆ
గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 7వ భాగం పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశాన్ని గురించి గత కొన్ని మాసాలుగా మనం చర్చించుకుంటున్నాం. తర్వాత అంశం శత్రుశేషం వినాశ హేతు ప్రవ్రజిత చైత్య స్తూప దైవత ప్రతిమానాం అభీక్షాభిగమనేషు వా భూమి గృహేసురుంగూడ వా భూమి గృహసురుంగాగూడ భిత్తి ప్రవిష్టాః పరమభిమన్యుః. అంటే దీని అర్థం ఏమిటంటే శత్రురాజు సిద్ధ పురుషుల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి, చైత్య స్తూప దేవతా ప్రతిమల దగ్గరికి తరచుగా వెళుతున్నట్లయితే వారిని భూగృహాలలోను సురంగాలలోను రహస్యమైన గోడల్లోను దాగి ఉన్న పీక్షులు చంపివేయాలి అంటారు. అంటే విజయం సాధించామనుకుంటే సరిపోదు, యుద్ధానంతరం నిర్వహించాల్సిన విధులు కూడా ఎన్నో ఉంటాయి. వాటిని కూడా కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఎంతో వివరంగా ప్రస్తావించారు. యుద్ధంలో విజయం సాధించగానే ఇక ఆ రాజ్యాన్ని తమ సామ్రాజ్యంలో విలీనం చేస్తున్నట్లే అని భావిస్తే పొరపాటే అంటాడు ఆయన. పరాజయం పాలై కోటలో నక్కి ఉన్న శత్రురాజును ఆయన సన్నిహితులను నిర్వీర్యం చేసి శత్రుశేషం లేకుండా చేసుకోవడం ఏ యుద్ధానికైనా అత్యంత కీలకమైన తుది ఘట్టమన్నది ఆయన సిద్ధాంతం. యుద్ధంలో విజయం సాధించిన ఏ రాజు ఏమాత్రం జాప్యానికి తావు లేకుండా తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకునే దిశగా పావులు కదపాలి. పోరాడలేక పలాయనం చిత్తగించి కోటలో నక్కి ఉన్న శత్రురాజును ఆయన సైన్యాధిపతులను సత్వరం నిర్వీర్యులను చేయాల్సి ఉంటుందని కౌటిల్యుడు సూచించారు. ఇందులో ఏమాత్రం అలసత్వం వహించిన శత్రురాజ్యంలోని వారు బలం కూడకట్టుకుని తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజ్యాన్ని కోటను వశపరుచుకునే క్రమంలో సామధాన భేద దండోపాయాలను అనుసరించాలని ఆయన సూచించారు. శత్రురాజును లొంగదీసుకునేందుకు బలప్రయోగం చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలంటాడు ఆయన. ఈ సందర్భంలో శత్రురాజు కోటను తగులుబెట్టడం, నేలను భారీ సంఖ్యలో కోటలోకి పంపి యుద్ధం చేయడం వంటి ప్రత్యామ్నాయాలు ఆయన సూచించారు. కానీ ఈ ప్రయత్నంలో శత్రురాజ్యంలో భారీ ప్రాణ నష్టం సంభవించి ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. అంతేకాదు కోటను నాశనం చేసి సాధారణ ప్రజలను మట్టుబెడితే యుద్ధంలో సాధించిన విజయం వ్యర్థమే అవుతుందని కూడా ఆయన సూచించారు. యుద్ధంలో పరాజయం పాలైనప్పటికీ అర్థశాస్త్రంలోని సూత్రాలను ఆకలింపు చేసుకుని వాటిని సమయానుకూలంగా ప్రయోగించే రాజును వశం చేసుకోవడం కష్టమేనని కూడా ఆయన అంటారు. ఇక శత్రురాజును వశపరుచుకునే క్రమంలో ఉపజప, యోగవామన, అపసర్ప, అవమర్ధ అనే విధానాలను ఆయన ఉంచారు. అవునండి, విధానాలు ఉపజప, యోగవామన, అపసర్ప, అవమర్ధ అనే విధానాలన్నట. శత్రురాజును మానసికంగా బలహీనుని చేసేందుకు మొదట అతనికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం నిర్వహించాలని కౌటిల్యుడు సూచించారు. దీన్నే ఉపజన అని ఆయన నిర్వచించాడు. తన సైన్యంలో మానసిక స్థైర్యాన్ని పెంచుతూ శత్రురాజ్యంలోని సైన్యాధ్యక్షులను మానసికంగా బలహీనులు చేసే ప్రక్రియ ఇది. ఈ ప్రచారోద్యమంలో భాగంగా శుద్ధులు చెప్పేవారు జ్యోతిష్యుల సేవలను కూడా వినియోగించుకొని అతను పని అయిపోయిందని, అతను మరికొన్ని రోజుల్లో మరణించబోతున్నాడంటూ ప్రచారం చేయించడం తప్పు కాదంటాడు ఆయన. అంతేకాదు, అంతవరకు శత్రురాజుకు సన్నిహితులుగా ఉన్న ఆటవిక రాజ్యాల రాజులు సామంతులను వశపరుచుకొని లొంగిపోవలసిందిగా వారితో హితవు పలికించవచ్చునని ఆయన సూచించారు. ఇలా చేయడం వల్ల కోటలోని వారు భయపడిపోయి బయటకు వచ్చేస్తారు గనుక రాజును బంధించవచ్చు. అలా బంధించడం తేలికవుతుందన్నది కూడా కౌటిల్యుని సిద్ధాంతం. ఎంత కట్ థ్రోట్ గా ఉన్నారో చూడండి. తన కోట ఇతరుల వశమైపోయిందన్న భయంతో శత్రురాజు మానసికంగా బలహీనుడై ఉన్న సమయంలో రాజు మీదకు గూఢాచారులను పంపి చంపించే విధానం యోగవామనట. అది రెండో విధానం యోగవామన. శత్రురాజు కూడా అర్థశాస్త్రంలో నిపుణుడైన సందర్భంలో ఆ రాజుకు చెందిన విశ్వసనీయమైన సేవకులను వశపరుచుకునే విధానం అపసర్ప విధానం. అది మూడవది. రావణ యుద్ధ సమయంలో రావణ శిబిరం నుంచి ఒక్కొక్కరు వచ్చి రాముని ఆశ్రయించి శరణ పొందడాన్ని ఇందుకు మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇదే అపసర్ప. బాగుంది. ప్రత్యక్ష దాడి నిర్వహించి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని వధిస్తూ కోట స్వాధీనం చేసుకోవడం అవమర్ధ చివరిది. ఈ తరహా పోరాటం నిర్వహించే సమయంలో పౌరులు, సైనికులు అనే విచక్షణ పాటించడానికి అవకాశం ఉండదు గనుక దీన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రయోగించాలన్నారు కౌటిల్యుడు. శత్రురాజు వ్యాధిగ్రస్తుడు కావడం లేదా కోటలో సరఫరాలు నిలిచిపోయి సంక్షోభం ఏర్పడడం లేదా కోటలో బందీలుగా ఉన్న వారిలో ఇంకా తాము గెలవలేమన్న భయం నెలకొని మానసికంగా బలహీనులుగా మారిపోవడం వంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో కోటలోకి నేరుగా సైన్యాన్ని నడిపించి ప్రత్యక్ష పోరాటం చేయవచ్చునని ఆయన సూచించారు. బాగుంది, చాలా బాగుంది. ఇక మానవ వనరులకు ఆనాడే పట్టం. అదేంటో చూద్దాం. పూర్వ మహర్భాగం హస్త్యస్వరథ ప్రభారణ విద్వాసువనియం గచ్చేత్
పశ్చిమమితిహాస శ్రవణే పురాణం ఇది వృత్తం అఖ్యయిక ఉదాహరణం ధర్మశాస్త్రం అర్థశాస్త్రం చేతి ఇతిహాస శేషమహోరాత్ర భాగం అపూర్వ గ్రహణం గృహీత పరిచయం చ కుర్యాత్ అగృహీతానాం అభిక్షణ్య శ్రవణం చ. అంటే ఏమంటున్నారు? పగటి మొదటి భాగంలో ఏనుగులను, గుర్రాలను, రథాలను నడపడంలోను ఆయుధ విద్యందు శిక్షణ పొందాలి. చివరి భాగంలో ఇతిహాసాలు వినడంలో శిక్షణ పొందాలి. పురాణము, ఇతివృత్తము, ఆఖ్యాయిక, ఉదాహరణం, ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం ఇవన్నీ ఇతిహాసం. మిగిలిన పగటి భాగాన్ని, అవకాశం లభించిన రాత్రి భాగాన్ని పూర్తిగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి, తెలిసిన దాన్ని గట్టిపరుచుకోవడానికి, బాగా తెలియని వాటిని గురించి మాటి మాటికి వినడానికి వినియోగించుకోవాలి అంటారు కౌటిల్యుడు. ఏ దేశం అయినా సర్వ సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అందుకు బీజం వేసేది చక్కటి విద్యే. ఈ విశ్వాసంతోనే కౌటిల్యుడు పటిష్టమైన విద్యా విధానాన్ని రూపొందించారు. పౌరులో నైతిక విలువలు, సత్ప్రవర్తన అలవర్చడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆధునిక సమాజంలో ప్రభుత్వాలు మానవ వనరులు అంటూ ఎంతో అట్టహాసంగా ప్రచారం చేసుకునే విభాగానికి క్రీస్తు పూర్వం 350 సంవత్సరంలోనే కౌటిల్యుడు అగ్రపీఠం వేశాడు. హ్యూమన్ రిసోర్సెస్ అప్పుడే అగ్రతాంబూలం వేశారనమాట. బాగుంది. దేశాభివృద్ధిలో మానవ వనరుల పాత్ర కీలకం. భిన్న విభాగాలకు చెందిన నిష్ణాతులను సమాజానికి అందించడానికి డిఫెన్స్, మెడిసిన్, యానిమల్ హస్బెండరీ, సైన్స్, కామర్స్ అండ్ అకౌంట్స్ వంటి వేర్వేరు విభాగాలు ఏర్పాటు చేశారంటే విస్మయం కలుగుతుంది. విద్యాబుద్ధుల వల్లనే మనిషి ధర్మ సంపన్నుడు, శీల సంపన్నుడు అవుతాడని ఆయన చాటి చెప్పారు. నిత్య అధ్యయనం, సద్బుద్ధి, పరాక్రమం, మేధగల వారు ఎంత ఉన్నత స్థానాలకైనా చేరగలుగుతారని ఆయన సూత్రీకరించారు. మనిషిలో మేధను తట్టి లేపడంలోను, ఆత్మ నియంత్రణ, క్రమశిక్షణ అలవర్చుకోవడంలోను యోగా కీలక పాత్ర పోషిందన్నారు. క్రమశిక్షణ 2 రకాలని ఆయన నిర్మించారు. స్వతసిద్ధంగా పుట్టుకతో వచ్చేది ఒకటైతే గురువులు, పెద్దలు, సమాజం నుంచి నేర్చుకునేది మరొకటని ఆయన పేర్కొన్నారు. మంచి పనులు చేయడం ద్వారా క్రమశిక్షణ అలవర్చుకోవచ్చునని ఆయన అంటారు. శృతి అంటే గురువు చెప్పేది వినడం అనమాట. శృతి ద్వారా మేధ పెరగడమే కాకుండా వాటిని ఆచరణలోకి తెచ్చే పరిజ్ఞానం అంటే యోగా కూడా అలవడుతుందని, తద్వారా ఆత్మవర్త అంటే ఆత్మవిశ్వాసం అలవడుతుందని ఆయన సూత్రీకరించారు. అంటే మంచి పనులు చేయడం, అంటే గురువు చెప్పేది వినడం, యోగా ఆచరణలోకి తెచ్చే పరిజ్ఞానం, ఆత్మవర్త అంటే ఆత్మవిశ్వాసం అలవడుతుందని ఆయన సూత్రీకరించారు. చాలా బాగుంది. ఈ ప్రక్రియ అంతటిని విద్యా సమారాధ్యంగా అంటే సమర్థవంతమైనటువంటి అధ్యయనం, విద్యా సమారాధ్యంగా ఆయన అభివర్ణించారు. అలాగే తమ భావాలను ఎదుటి వ్యక్తులకు సక్రమంగా తెలియజేయడానికి, అంటే తెలియజేయడం ఏమిటి? భావ వ్యక్తీకరణ. భాష ప్రధానం, దానికి తెలిసిందేగా. కాబట్టి చక్కని భాషా పరిజ్ఞానం కల్పించే ప్రయత్నం చేశారు. చాలా బాగుంది. ఇక సైనిక విద్య ఎలా ఉండాలి? సైన్యంలో చేరిన వారందరికీ మిలిటరీ విద్యను ప్రభుత్వమే అందించేది. ప్రతి ఒక్క పౌరుడు తన గ్రామాన్ని, భూమిని, ఇంటిని పరిరక్షించుకోగల సామర్థ్యం కలిగి ఉండాలన్న లక్ష్యంతో గ్రామీణ పౌరులకు పరిమితంగా డిఫెన్స్ లో శిక్షణ ఇచ్చేవారు. ఇప్పటికీ బౌద్ధ మత ప్రభావం అధికంగా ఉన్న సిక్కింలో పెద్ద కుమారుణ్ణి మత ప్రచారానికి, 2వ కుమారుణ్ణి సైన్యానికి, 3వ కుమారుణ్ణి గృహస్థాశ్రమానికి కేటాయించే ఆచారం ఉంది. ఆ రోజుల్లో పంజాబ్, సింధు ప్రాంతాల్లో కుటుంబంలోని పెద్ద కుమారుడు అందరూ కూడా సైన్యంలో తప్పనిసరిగా శిక్షణ పొంది ఉండేవారు. తక్షశిల మిలిటరీ శిక్షణకు కేంద్రంగా ఉండేది. ఇక వైద్య విద్య ఎలా ఉండేది? సమాజం ఆయురారోగ్యాలతో తొలతూగాలంటే వైద్య పరిజ్ఞానం చాలా అవసరం. మానవ మాతృలే కాకుండా పశువులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో కౌటిల్యుడు 2 విభాగాలను చక్కగా తీర్చిదిద్దాడు. శస్త్రచికిత్సల పరిజ్ఞానంపై ఆయన దృష్టి పెట్టారు. క్యాట్రాక్, వరిబీజం, వ్రణాలు, స్త్రీల గర్భ సంబంధిత వ్యాధులకు అవసరమైన శస్త్రచికిత్సల అధ్యయనానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పశు సంపదను ఆరోగ్యకరంగా ఉంచేందుకు వెటర్నరీ విద్యను ప్రోత్సహించారు. ఇక వాణిజ్య విద్య ఎలా ఉండేదో అది కూడా చూద్దాం. స్టాటిస్టిక్స్, అకౌంటింగ్ ఇందులో ప్రధాన విభాగాలు. ఎగుమతి, దిగుమతులు, మార్కెట్లోకి వచ్చిన పంటలు, ప్రజల వద్ద ఉన్న పశు సంపద, వాటి దిగుబడికి సంబంధించిన గణాంకాలు సమగ్రంగా సిద్ధం చేసేవారు. వ్యవసాయ, పరిశ్రమలు, ఉత్పత్తుల వారిగా గణాంకాలు రూపొందించి విశ్లేషించేవారు. వర్షపాతం, పంటల ధోరణులు, దిగుబడుల గణాంకాలు సిద్ధం చేసేవారు. అకౌంటింగ్ కు ఆ రోజుల్లో ఎంతో ప్రాధాన్యం ఉండేది. అప్పట్లో అక్రూవల్ అకౌంటింగ్ విధానం అమల్లో ఉండేది. ఇంత అద్భుతంగా ఉందేమిటి? అక్రూవల్ అకౌంటింగ్ అప్పుడే ఉన్నదా? అకౌంటింగ్ లో బాధ్యతా రాహిత్యాన్ని సహించేవారు కాదు. ఇటీవల ప్రతిపాదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఈ బాధ్యతా రాహిత్యం ఎక్కువగా కనిపిస్తుంది అన్న విషయం మీకు తెలిసిందే. చాలా బకాయిలను పుస్తకాల్లో చూపించలేదు. అంటే చాలా అప్పులను ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలేశారన్నమాట. ప్రభుత్వం ఏదైనా ఇది జరుగుతూనే ఉంటుందండి. ఆ రోజుల్లో ఇలాంటి ధోరణులు ఏమాత్రం ఉండేవి కావు. చివరిగా సైన్స్ విద్య ఎలా ఉండేదో చూద్దాం. సాంప్రదాయిక విద్యలతో పాటు సైన్స్ కూడా ఆ రోజుల్లో సమ ప్రాధాన్యం ఇచ్చారు. సైన్స్ పాఠాలు చెప్పే గురువులు ఆయా విభాగాల్లో పరిపూర్ణులు కాకపోతే వారు బోధించే అంశాలు అపార్థాలకు దారి, ఆ చదువు దుర్వినియోగం కావచ్చునని ఆయన హెచ్చరించారు.
అప్పట్లో రాగి, వెండి, బంగారం వంటి వివిధ రకాల లోహాల తయారీ, చక్కెర, జౌళి ఉత్పత్తి ప్రధానంగా ఉండేవి. ఆయా విభాగాలకు చెందిన శాస్త్రాలు ఎంతగానో వృద్ధి చెందాయి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నదిరేయి దాటితి వంట వెలసితి వంట నందుని జింత వెలసితి వంట నందుని జింత రేపల్లె ఇల్లాయేనంత కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాకి పనులకు గోపిమ్మ నీ పలుగాకి పనులకు గోపిమ్మ కోపించి నిన్ను రోట బంధించేనంట ఊపున పోయి మాకుల గూలిచి ఊపున పోయి మాకుల గూలిచి శాపాలు బాపితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా నిరామన్న తెలుపగా అన్నాని చెవినులిమి యశోద ఏడన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగా జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. కాళీయ ఫణి ఫణ జాన ఝణ ఝణ
గాలాన ఘన ఘన కేళి ఘటించిన గోపకిశోరా కంసాది దానవ గర్వాపహార కంసాది దానవ గర్వాపహార హింస విదూరా పాప విదార కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकणम सर्वांगे हरिचंदनल च कलयम कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि. ललित ललित मुरलीश्वराळि ललित ललित मुरलीश्वराळि पुलकित वनपाळि गोपाळि पुलकित वनपाळि विरलीकृत नव रास केळि विरलीकृत नव रास केळि वनमाली सिखि पिंचमौळि वनमाली सिखि पिंचमौळि कृष्ण मुकुंद मुरारी जय गोविंद बृंद विहारी कृष्ण मुकुंद मुरारी जय गोविंद बृंद विहारी कृष्ण मुकुंद मुरारी जय कृष्ण मुकुंद मुरारी. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 7వ భాగం పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం మీద గత కొన్ని మాసాలుగా మనం చర్చించుకుంటున్నాం. ఇది 7వ భాగం. ఇంకా ఒక్క భాగం ఉండే అవకాశం ఉంది. మీరు కార్యక్రమాన్ని ఓపికగా ఆదరిస్తూ అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు గానసుధ శ్రోతలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. తర్వాత అంశం రామాయణం నాటికే భూగోళ శాస్త్రం శృతాధి ప్రజ్ఞోపజాయతే ప్రజ్ఞాయా యోగః యోగాత్ ఆత్మవత్తేతి విద్యా సామర్థ్యం. అంటే వివిధ శాస్త్రాల అధ్యయనం వల్ల ప్రజ్ఞ కలుగుతుంది, ప్రజ్ఞ వల్ల యోగం కలుగుతుంది, యోగం వల్ల ఆత్మవత్త ఇదే విద్యల వల్ల కలిగే సామర్థ్యం. కౌటిల్యుని విద్యా విధానం సనాతన ధర్మానికి పెద్దపీట వేసింది. ఆ కాలంలో గురుకుల వ్యవస్థ ప్రాచుర్యంలో ఉండేది. విద్యార్థులు గురుకులాల్లోనే ఉంటూ గురువులకు శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు. గురుకులాల్లో
తరగతిలోని విద్యార్థులకు ఏ ఏ సమయాల్లో ఏ ఏ విద్యలు నేర్పాలన్నది కౌటిల్యుడు స్పష్టంగా నిర్దేశించారు. ఉదయం వేళలో గజ, అశ్వ, రథ, ఆయుధ విద్యలు, మార్షల్ ఆర్ట్స్ నేర్పాలంటాడు. మధ్యాహ్నం వేళలో ఇతిహాస, పురాణాలు, చరిత్ర, ధర్మశాస్త్ర, శాస్త్ర, అర్థశాస్త్ర కథలు బోధించాలన్నాడు. సాయంత్రం, రాత్రి వేళల్లో ఉదయం నుంచి చెప్పిన పాఠాలు వల్లవేయించడంతో పాటు విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాల విషయంలో ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేయాలంటాడు. బాగుంది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ప్రాచీన విశ్వవిద్యాలయాలు అవేనండి తక్షశిల. అంటే ఇప్పుడు ఇది పాకిస్తాన్ లోని రావల్పిండ్ లో ఉంది. నలంద దీనే ఇప్పుడు రాజగృహ. విక్రమశిల అంటే ఇది ధర్మపాల. కౌటిల్యుని కాలంలోనూ ఉన్నాయనడం అతిశయోక్తి కాదు. ప్రకృతితో మనిషికున్నటువంటి సాన్నిహిత్యానికి ఈ విశ్వవిద్యాలయాలు దర్పణంగా ఉండేవి. భరతుని కుమారుడు తక్ష అతని పేరు మీద తక్షశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. చక్కని ప్రకృతి నడుమ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విక్రమశిల విశ్వవిద్యాలయం లోగో చాలా ప్రత్యేకంగా ప్రకృతికి, మానవునికి గల సాన్నిహిత్యానికి దర్పణంగా ఉండేది. పిలకగడ్డంతో ఉన్న బ్రాహ్మణుని వెనుక ఒక గుడిసె, చుట్టూ ఒక గోవు, ఒక కాకి, ఒక పావురం, ఒక పాము ఉన్నట్టుగా దాన్ని రూపొందించారు. మనిషి ప్రకృతిలో ఒక భాగమని, మనతో సహజీవనం చేస్తున్న పశు సంపదను కూడా చక్కగా పరిరక్షించాలన్న సందేశం అందులో కనిపించింది. ఈ విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నలుమూల నుంచి విద్యాభ్యాసానికి విద్యార్థులు తరలి వచ్చేవారు. విదేశీ రాజు కుటుంబాల్లోని రాకుమారులు వచ్చి విద్యను అభ్యసించారు. తక్షశిల విశ్వవిద్యాలయంలో ఒకేసారి 103 మంది రాజకుమారులు విద్యాభ్యాసం చేసినట్టు ఆధారాలున్నాయి. నలంద నంబర్ 1. నలంద విశ్వవిద్యాలయం ఆ రోజుల్లో అగ్రగామిగా వెలుగొందింది. ఆ విశ్వవిద్యాలయంలో ఆ రోజుల్లోనే 10,000 మంది విద్యార్థులు, 1,500 మంది అధ్యాపకులు ఉండేవారట. కౌటిల్యుడు స్వతహాగా అధ్యాపకుడు. మౌర్య రాజ్యానికి మహామంత్రిగా పనిచేయడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆయన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా పనిచేశారు. తక్షశిలలో సైన్స్, తత్వశాస్త్రం, ఆయుర్వేదం, భాషా శాస్త్రం, గణితం, అర్థశాస్త్రం, జ్యోతిష్యం, భౌగోళిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సర్జికల్ సైన్స్, వ్యవసాయ శాస్త్రం, విలువిద్య, ప్రాచీన, ఆధునిక సైన్స్ వంటి 13 విభాగాల్లో విద్యాబోధన చేసేవారు. ఇవి కాకుండా చతుర్వేదాలు, లలిత కళలు కూడా బోధించేవారు. గౌతమ బుద్ధుడు నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. ఆయన అప్పుడప్పుడు తక్షశిలకు కూడా వెళుతూ ఉండేవాడని చరిత్ర గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఆధునిక యుగంలో వివిధ విశ్వవిద్యాలయాల్లోని అడ్వైజరీ బోర్డు తరహాలో విక్రమశిల విశ్వవిద్యాలయంలో ఆ రోజుల్లోనే ప్రముఖ అధ్యాపకులతో కూడిన ఒక బోర్డు ఉండేదట. ఆ విశ్వవిద్యాలయంలో కూడా పలువురు రాకుమారులు విద్యాభ్యాసం చేశారట. మెటాఫిజిక్స్, ఆచార వ్యవహారాలు, తత్వశాస్త్రం, భాషా శాస్త్రం అక్కడ బోధించేవారు. వేల సంవత్సరాలకు పూర్వం రామాయణ, మహాభారత కాలం నాటి ధర్మ మీమాంస, పరిపాలన వ్యవస్థ, యుద్ధనీతి, ఆయుధ సంపత్తిస్తే ఆ కాలం నుంచే భరతఖండంలో ఎలాంటి పటిష్టమైన విద్యా వ్యవస్థ ఉన్నది అర్థమవుతుంది. ఖగోళ శాస్త్ర అధ్యయనానికి ఆ రోజుల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. రామాయణ కాలంలోనే సుగ్రీవునికి భౌగోళిక శాస్త్రంపై చక్కని అవగాహన ఉందనడానికి ఆధారాలున్నాయి. సీతమ్మ వారి అన్వేషణకు వానరులను 4 దిక్కులకు పంపడానికి ముందు సుగ్రీవుడు ఆయా మార్గాల్లో ఎక్కడెక్కడ నదులున్నాయి, ఏ ఏ నదుల నీరు తాగవచ్చు, ఎక్కడెక్కడ ఎలాంటి వృక్షాలుంటాయి, ఎలాంటి వన్యప్రాణులు ఉంటాయి వంటివన్నీ స్పష్టమైన స్కెచ్ ఇచ్చారు. చివరికి ఉత్తరంలో రష్యా, పశ్చిమంలో గల్ఫ్, తూర్పులో చైనా, దక్షిణంలో శ్రీలంక వరకు భిన్న ప్రాంతాల భౌగోళిక స్వభావాన్ని స్పష్టంగా తెలియజేసి వారిని సన్నద్ధులను చేశారంటే రామాయణం కాలం నాటికే భౌగోళిక శాస్త్రాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేశారో అవగతం అవుతుంది. ఇక కొన్ని సాధారణ సూత్రాలు కూడా చూద్దామండి. జ్ఞాని ఒక్క నమస్కారంతో అవుతాడు. మనిషి సాంగత్యాన్ని బట్టి అతని స్వభావం తెలుస్తోంది. కష్టాలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధించాలంటే ధైర్యాన్ని మించిన అస్త్రం లేదు. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా కౌటిల్యుని సూక్తులు అనే చెప్పవచ్చండి. తెలివైన వాడు ఎవరి ఆలోచనలను కించపరచడు. మంచి ఆలోచన చిన్నపిల్లలకు చెప్పినా గౌరవిస్తాడు. తెలివైన వాడు సైద్ధాంతికమైన జ్ఞానం ఉన్నప్పటికీ అనుభవం లేకపోతే ఏ పని చేపట్టడానికైనా లేదా ఎలాంటి సంక్లిష్టమైన సమస్య పరిష్కరించడానికైనా రంగంలోకి దిగాలంటే భయపడతారు. ధైర్యవంతుడు తాను చేపట్టిన పని సాధించే వరకు విశ్రమించడు. జోదరుల్లో నిజాయితీ, సున్నిత మనస్తత్వం ఏ కోసైనా ఉండవు. చివరికి కన్నతల్లి చనిపోయినా తన మానాన్ని తాను ఆడుతూనే ఉంటాడు. తర్వాత ఎవరైనా అతని కష్టాల గురించి ప్రశ్నిస్తే మాత్రం జోదరికి వెంటనే కోపం వస్తుంది. సుఖదుఖాలు, జయాపజయాలు జీవితంలో సహజం. ఏ రంగం ఇందుకు మినహాయింపు కాదు. తర్వాత రాజు ప్రజల సుసంపన్నత కోసమే ఏమైనా చేయాలి. వేలు లేదా లక్షల మందిలో మంచి నాయకుడు ఒక్కడే ఉంటాడు. దైవబలం తోడున్నప్పుడే మానవ బలం జయిస్తుంది. సమాజంలో శాంతి నెలకొన్నప్పుడు మాత్రమే సాధించిన విజయాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒక గ్రూప్ నాయకుడు తన బృందంలోని సభ్యులందరినీ సమానంగా చూసుకోవాలి. నిష్పాక్షికంగా వ్యవహరించాలి. కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా సమాజం నిరంతరంగా మారుతూనే ఉంటుంది. ఎవరు మారారు, ఎవరు మారలేదు అన్న అంశంతో దానికి సంబంధమే ఉండదు. ఇదండి 7వ భాగం. మనం సమయం కూడా అయిపోతుంది. ఈ రోజు నాకు సహకరించిన పుస్తకం ఇదం కౌటిల్యం. కొత్త తరానికి కౌటిల్యుని అర్థశాస్త్రం
అర్థశాస్త్రం కె నరసింహమూర్తి గారి రచన. అద్భుతంగా మంచుకో, మీరు కూడా చదవండి. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమాన్ని విని ఆదరించి ఆశీర్వదించినటువంటి ప్రేక్షకులందరికీ, గానసుధ ప్రేక్షకులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు, కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి బూరిమిండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. గుడ్ బై. టేక్ కేర్. ధన్యోస్. టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ రాజేష్ కల్లేపల్లి. ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, తిరుమల రెడ్డి కుంభం, బావర్చి ఇండియన్ క్విజీన్, ఇండియా బజార్, పుడిస్తాన్, ఎస్జిఏ కన్స్ట్రక్షన్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్ రైజ్ కమర్షియల్, తనిష్క్ యుఎస్ఏ, ఎపిక్ ఈవెంట్స్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్ పిఎల్ఎల్సి, మై ట్యాక్స్ ఫైలర్, శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, గురు ట్యాక్స్ ప్రో. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్ రిజమ్ సాఫ్ట్, హ్యాష్ట్యాగ్ ఇండియా, ఇండియన్ అథెంటిక్ ఫుడ్, ఎల్డోరాడో పెట్ హాస్పిటల్, సేఫ్ హెవెన్ సైకాట్రీ, క్విబెక్ సొల్యూషన్స్, నవాబ్ హైదరాబాదీ హౌస్, డాక్టర్ నరసింహారెడ్డి బూరిమిండి, ఎల్ఎన్ కోయా సిపిఐ ఎల్ఎల్సి, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ప్రిస్కో డెంటల్ హబ్. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఘన ఘన సుందరా కరుణా రస మందిరా, ఘన ఘన సుందరా కరుణా రస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమోంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణా రస మందిరా. మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, నిఖిల జగతి నివాళులిడదా, నిఖిల జగతి నివాళులిడదా, వేడదా కొనియాడదా, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణా రస మందిరా.
నీ నామగానమే గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద